ముద్రగడ దీక్షతో ప్రభుత్వం కదిలొచ్చింది. ఆయన డిమాండ్ మేరకు అరెస్ట్ చేసిన వారిని బయటకు తీసుకొచ్చే ప్రక్రియను ప్రభుత్వం తరఫున అధికారులు ప్రారంభించారు. ఈ క్రమంలో ముందుగా 10 మందికి బెయిల్ రాగా తాజాగా మరో 3కి కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో కాపు లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్షతో ప్రభుత్వ వెనులో వణుకు మొదలైంది. మొదట సానుకూల చర్చలతో ముద్రగడ వైద్యానికి సహకరించినప్పటికీ అనంతరం మంత్రులు చేసిన రెచ్చగొట్టే ప్రసంగాలతో ఆయన వైద్యానికి నిరాకరిస్తున్నారు. ఉద్యమ నేత ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తుండటంతో ప్రభుత్వం ముద్రగడ డిమాండ్లను నెరవేర్చే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే అరెస్టైన వారిని బయటకు తీసుకువచ్చేందుకు అధికారులు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. తుని ఘటన, ఆ తర్వాత దీక్షా సమయంలో కలిపి మొత్తం 13 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అరెస్టు చేసిన వారిని విడుదల చేయాల్సిందేననే డిమాండ్తో ముద్రగడ దీక్ష కొనసాగుతోంది. ఓవైపు ముద్రగడ ఆరోగ్యం క్షీణిస్తుండడం, మరోవైపు కాపు ఉద్యమం తారాస్థాయికి చేరుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలొచ్చింది. అరెస్టైన వారికి సంబంధించి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే మొత్తం 13 మందిలో 10 మందికి పిఠాపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాజాగా మరో 3కి కూడా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కాపు నేతలు, యువత హర్షం వ్యక్తం చేశారు. అరెస్టైన 13 మందికి బెయిల్ రావడంతో ముద్రగడను దీక్ష విరమించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కాపు ఉద్యమ నేత ముద్రగడతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.